క్లాస్ 38 రౌండ్ మిర్రర్. ఇది బేసిక్ మిర్రర్ అనమాట. యారీ వర్క్‌లో బ్లౌజ్‌కి మిర్రర్ వర్క్ చేయాలి అంటే ఫస్ట్ ఎటువంటి టైప్ మిర్రర్స్‌ని యూజ్ చేయాలనేది తెలుసుకోవాలి. ఇందులో ప్లాస్టిక్ మిర్రర్స్ ఉంటాయి, గ్లాస్ మిర్రర్స్ ఉంటాయి. పేపర్ అనేది అసలు యూజ్ చేయం మనము. ప్లాస్టిక్ మిర్రర్స్ అంటే కొంచెం పల్చగా రేకులాగా ఉంటాయి. ఇంకా గ్లాస్ మిర్రర్స్ మీ అందరికి ఐడియానే ఉండుంటుంది. ఇందులో మనం ప్లాస్టిక్ మిర్రర్స్ యూజ్ చేయడం చాలా బెటర్ చాయిస్. ఎందుకు అనంటే గ్లాస్ మిర్రర్స్ యూజ్ చేసామనుకోండి వెయిట్ ఎక్కువైపోతుంది. అండ్ మళ్ళీ ఎక్కడైనా మనం కూర్చున్నప్పుడు కానీ, ఏదైనా బరువు తగిలినప్పుడు కానీ విరిగిపోయి మనకి ఇంజ్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. కాబట్టి ప్లాస్టిక్ మిర్రర్స్ యూజ్ చేయడం బెటర్. అండ్ ఇంకొకటి ఏంటి అనంటే అదర్ డిజైన్స్‌తో వేసే యారీ వర్క్ బ్లౌజ్ డిజైన్ కన్నా మిర్రర్ వర్క్‌తో చేసే బ్లౌజ్ డిజైన్స్ మనం చూస్ చేసుకోవడం, బయట వాళ్ళకి చేయడం అనేది చాలా బెటర్ ప్రాసెస్. అయితే అది ఎందుకు బెటర్ అన్నది నేను వీడియోలో షేర్ చేస్తాను. మనం ఎక్కడైనా బ్లౌజ్ మీదైనా, శారీస్ మీదైనా ఎక్కడైనా స్టిచ్ చేసుకోవచ్చు. మనం ఈ విధంగా రౌండ్ షేప్ మిర్రర్ ఉంది కదా! ఈ సైజ్ అయినా, పెద్ద సైజ్ అయినా, ఇంకా దీనికన్నా చిన్న సైజ్ అయినా సేమ్ ప్రాసెస్. ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ చేయండి. ఇది ఒక స్టార్టింగ్ పాయింట్ అనుకుందాం. ఇక్కడ మనము పెద్ద రింగ్స్ తీసుకోవద్దు. పెద్ద రింగ్స్ తీసుకుంటే మనకి ఆ మిర్రర్‌ని ఎక్కువగా కవర్ చేస్తుంది. ఆ మిర్రర్‌కి అక్కడ సైడ్ చూడండి గ్యాప్ అనేది ఎక్కువ వచ్చేస్తుందనమాట. అలా అని చిన్నగా కూడా తీసుకోవద్దు. చిన్నగా తీసుకున్నామనుకోండి ఆ మిర్రర్ కిందకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో, మీడియం సైజ్ రింగ్స్ అనేవి మనం తీసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్నవి తీసామనుకోండి దానికి కిందకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో, మీడియం సైజ్ రింగ్స్ తీసుకోవాలి. అండ్ అన్నీ మీడియం సైజ్ రింగ్స్ తీసుకున్నప్పుడు ఈక్వల్ సైజ్‌లో మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి రీచ్ అవ్వాలనమాట. మీరు ఆ విధంగా ఈక్వల్‌గా స్టిచ్ చేసుకోగలుగుతామనుకుంటే ఓకే. లేదు అనంటే మార్కర్‌తో మీరు ఈక్వల్‌గా అన్ని మీడియం సైజ్ రింగ్స్ వచ్చేటట్టు ఈక్వల్‌గా మార్కింగ్ అనేది చేసుకోండి. నేను ఈ విధంగా మార్కింగ్ పెట్టాను చూడండి. మనకి ఒక 6-7 రింగ్స్ అనేవి వస్తాయి. నేను ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ చేసి చైన్ రింగ్స్ అనేవి తీస్తున్నాను. మనం ఇలా లోపలికి లాక్కోవాలి. ఆ రింగ్ నుంచి ఇంకో రింగ్ తీస్తున్నప్పుడు ఇట్లా బయటికి వెళ్ళకుండా ఆ మిర్రర్ లోపలికి వచ్చేటట్టు అంటే మీకు దానికి సపోర్ట్ అనేది ఎక్కువ వస్తుంది. ఈ విధంగా లోపలికి లాక్కోండి. బయట సైడ్‌కి వెళ్ళొద్దు మనం రింగ్స్ తీసేటప్పుడు. అయితే ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటున్నానంటే మిగతా వర్క్స్‌తో కంపేర్ చేస్తే ఇది చాలా బెటర్. ఇలా స్టార్టింగ్ పాయింట్ రీచ్ అయిపోయిన తర్వాత ఈ రింగ్స్‌కి మిడిల్ టు మిడిల్ మళ్ళీ ఇంకొకసారి తీయాలి. ఇది ఫస్ట్ రౌండ్ అనుకోండి. సెకండ్ రౌండ్‌లో ఏంటంటే రింగ్‌కి మిడిల్ నుంచి మళ్ళీ సెకండ్ రింగ్ మిడిల్‌కి, మళ్ళీ సెకండ్ రింగ్ మిడిల్ నుంచి థర్డ్ రింగ్ మిడిల్‌కి. ఈ విధంగా మిడిల్ టు మిడిల్ రింగ్స్ అనేవి తీసుకోవాలి. ఇది సెకండ్ రౌండ్. మనం సెకండ్ రౌండ్ రింగ్స్ అనేవి ఫస్ట్ రౌండ్‌లో వేసుకున్న ఫస్ట్ రింగ్ మిడిల్ నుంచి స్టార్ట్ చేసాం కదా! అక్కడి వరకు రావాలి. ఇది ఫస్ట్ రింగ్ మిడిల్ అనమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. థర్డ్ రౌండ్‌లో చైన్ స్టిచ్ రావాలి. ఈ విధంగా ఉన్న దగ్గర మనం దాన్ని కవర్ చేసుకుంటూ రౌండ్ షేప్‌లోకి తీసుకొని రావాలి మనం. సో, చుట్టూ ఒక చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. మీడియం సైజ్ రింగ్స్ అనేవి వేసుకోవాలి. నార్మల్ డిజైన్ బ్లౌజ్ వర్క్‌లతో పోలిస్తే మిర్రర్ వర్క్ బ్లౌజ్ డిజైన్స్ అనేవి బెటర్ ఎందుకంటున్నానంటే, మీకు నార్మల్ డిజైన్‌కి 1 వీక్ పడుతుంది. అదే మిర్రర్ వర్క్‌కైతే ఒక 3-4 డేస్‌లో అయిపోతుందనమాట. సో, కానీ సేమ్ ప్రైస్ ఇస్తారు మనకి. దానికి 2000 దీనికి 2000 కానీ మరి ఇది తొందరగా అయిపోతుంది కాబట్టి ఇది బెటర్. ఎప్పుడైతే మనం చైన్ స్టిచ్ స్టార్టింగ్‌కొచ్చేసామో ఆ ఫస్ట్ రింగ్‌లో నుంచి మనం ఎండ్ నాట్ అనేది వేసుకోవాలి. ఆ స్టార్టింగ్ చైన్ రింగ్‌లో నుంచి. సో, ఈ విధంగా బేసిక్ మిర్రర్ అనేది వస్తుంది. మనకి కంపేర్ టు అదర్ డిజైన్స్‌తో పోలిస్తే మిర్రర్ వర్క్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. సేమ్ మనీ వస్తుంది మనకి. ఈ మధ్యలో రౌండ్ షేప్ మిస్ అవ్వకుండా చూసుకోవాలి.